అప్డేట్ చూస్తే తెలంగాణలో సింగరేణి సమ్మె కొనసాగుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగిస్తున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ కార్మిక వాడల్లో పర్యటించారు. కార్మిక కుటుంబాలు సానుకూలంగా స్పందించాయి. సమ్మె సంపూర్ణం చేసేందుకు కలిసి రావాలని కాలనీల్లో ప్రచారం కొనసాగుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కోనంనేని సహా 40 మంది కార్మిక జేఏసీ నేతలను అరెస్ట్ చేసి తరలించారు. కార్మిక నేతల అరెస్టును కాలనీలోని కార్మిక కుటుంబ సభ్యులు ఖండించారు. ఉద్యోగాల కోసం సింగరేణిలో అన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలిపించే వాటికి 6వ రోజు అయింది. ముఖ్యమంత్రి గారికి చేము కుట్టినట్లుగా కూడా లేదు. ఆయన రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్లుగా ఆయన సంతోషాలతో ఆయన ఉన్నాడు. ఆయన ఒకటి గమనంలో తీసుకోవాలి. ఆనాడు తెలంగాణ సాధనకు ముందు జరిగిన ఉద్యమాల్లో సింగరేణి కార్మికుల పాత్ర లేనిదే ఆ సకల జనుల సమ్మె సక్సెస్ అయ్యేది కాదు. సకల జనుల సమ్మె సక్సెస్ అవ్వబట్టే తెలంగాణ రాకకు అది మార్గదర్శకం అయింది. ఆనాడు సింగరేణి కార్మికులను ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి ఈనాడు అనేక కుంటి సాకులు చెప్పి సింగరేణి కార్మికులకు అన్యాయం చేయడానికి ఆయన పూనుకుంటున్నాడు. మేము డిమాండ్ చేస్తుంది ఏమంటే 81లో ఒక సర్క్యులర్ ఉంది. దాన్ని బేస్ చేసుకుంటే ఏ కోర్టు తీర్పు అయినా సరే దానికి అడ్డంకి కాదు. మొన్న మేనేజ్మెంట్ మన లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ విధంగా దానికి ఒక ప్రాతిపదిక తయారు చేశారు. కానీ వీళ్ళు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఈ సింగరేణిలో కేసీఆర్ గారి కుమార్తె నాయకత్వంలో ఉన్నటువంటి టీబీజీకే సంఘానికి లబ్ధి చేకూరాలనే పద్ధతితో రాజకీయాలు ఆడుతూ సింగరేణి కార్మికుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. తెలంగాణలో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఇక ఖమ్మంకి సంబంధించి సింగరేణి కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి, తెలంగాణలో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతుంది, అయితే పలు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? గత 6 రోజుల నుంచి కూడా మొత్తం మీద సింగరేణి సంస్థలలో వారసత్వ ఉద్యోగాలు అందించాలని డిమాండ్ చేస్తూ 6 కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా 6 రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుతో పాటు సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వారి చర్యలను ప్రదర్శించారు. ముఖ్యంగా చూస్తే మాత్రం కార్మికులు హాజరు శాతం పెంచుకునేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తుండగా కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తాయి. దానిలో భాగంగానే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుతో పాటు వివిధ పార్టీకి చెందిన నాయకులు ధర్నాకు ప్రయత్నించారు. అయితే కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావును పోలీసులు అదుపులో తీసుకొని కొత్తగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఓకే నాగేంద్రన్, చెప్పండి, అయితే సింగరేణి కార్మికుల సమ్మె 6వ రోజు చేరుకుంది. అయితే ప్రధానంగా కార్మికుల డిమాండ్ ఏంటి? వారసత్వ ఉద్యోగాల విషయంలో మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ తోటి 6 రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగుతుంది. అయితే సింగరేణి యాజమాన్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారసత్వ ఉద్యోగాల విషయంలో హైకోర్టుకు సంబంధించి కేసు ఉండటం వల్లనే ప్రస్తుతానికి వారసత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక ఆటంకం ఏర్పడిందనే విషయం వాదన మాత్రం వాళ్ళు వినిపిస్తే మొత్తం తీసుకుని మాత్రం గత 6 రోజుల నుంచి కూడా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో మాత్రం అంటే ఆశించిన స్థాయిలో మాత్రం పూర్తిగా సమ్మె మొత్తం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం తెలిపిన ప్రకారం కన్నా ఈ 6 రోజులలో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి భారీగా కొనసాగుతుంది. కార్మికుల హాజరు శాతం కూడా కేవలం 30 నుంచి 30% వరకు మాత్రమే గైరాజు అవుతుంది. మిగతా కార్మికులు మొత్తం హాజరు అవుతుంది. అన్ని షిఫ్ట్లలో కూడా యథాతథంగా బొగ్గు ఉత్పత్తి మొత్తం సింగరేణి యాజమాన్యం చెప్తుంది. ఓకే నాగేందర్, చెప్పండి, సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాల అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఏమంటుంది? అయితే శ్రీనివాస్, ముఖ్యంగా చూస్తే మాత్రం సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది నిరుద్యోగులు హైకోర్టు మాత్రం దీనికి సంబంధించి సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో ఎలాంటి ప్రక్రియ కొనసాగించకూడదు, పూర్తిగా కేసుకు సంబంధించి పూర్తి జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కూడా ఆ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ
ప్రభుత్వం కానీ అటు సింగరేణి యాజమాన్యం వాటికి ఆ ప్రక్రియకు బ్రేక్ చేసినట్టయింది. అయితే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ కొనసాగడం లేదు. హైకోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆందోళన కొనసాగిస్తూ గత 6 రోజుల నుంచి కూడా గతంలో కూడా సందర్భాలలో కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కలిసిపెట్టడం జరిగితే దాంతో పాటు సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే వారసత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం అటు కార్మికులు అన్యాయానికి గురవుతుందని చెప్పి ఆరోపణలు అయితే ప్రభుత్వం నుంచి కానీ అటు సింగరేణి యాజమాన్యం నుంచి కానీ సరైన స్పందన లేకపోతే సమ్మె పిలిపించాం. ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల హక్కులను కాలు రాష్ట్రం మొత్తం ఈ సమ్మె నిరంతరం కొనసాగించేందుకు ప్రయత్నం చేసిన వివిధ సంఘాలు మాత్రం ప్రకటిస్తున్నాయి. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ నాగేందర్. ఇంకా తెలంగాణలో సింగరేణి సమ్మె 6వ రోజు కొనసాగుతుంది. ఇక వరంగల్లో సింగరేణి కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వీణవాణి అందిస్తారు. వీణవాణి, చెప్పండి, సింగరేణి కార్మికుల సమ్మె ఎలా కొనసాగుతోంది, దీనికి సంబంధించి తాజా వివరాలు ఏంటి? శ్రీనివాస్, 6వ రోజు సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతుంది. వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఏ ప్రకటన అయితే చేసిందో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఆ ప్రకటన ప్రకారం ఖచ్చితంగా కట్టుబడి సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు 6వ రోజు సమ్మె కొనసాగుతుంది. భూపాలపల్లిలో ఈ రోజు ఉదయం నుంచి వర్షం కారణంగా కొంత ఎవరు కూడా బయటకు వస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. భూపాలపల్లి సింగరేణి మైన్స్ లో మాత్రం ఈ రోజు కూడా కార్మికులు సమ్మెను పాటిస్తున్నారు. బొగ్గు గనుల్లోకి ఏ ఒక్కరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి సింగరేణి కోల్ మైన్స్ లో నిలిచిపోయింది. 6 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతిరోజు 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి కోల్ మైన్స్ లో నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా సింగరేణి యాజమాన్యం దీనిపైన స్పందించడం లేదనేటువంటి ఆవేదన కార్మికుల్లో కనిపిస్తుంది. నిన్నటికి నిన్న కార్మికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ టవర్ కూడా ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే వర్షం కారణంగా ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో, ఎవరైతే ఖచ్చితంగా సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నినదిస్తున్నారో అటువంటి వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క వైఖరికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా కార్మికులకు మద్దతు తెలుపుతూ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమంది సింగరేణి కార్మికులు ఈ సమ్మె నేపథ్యంలో కొందరు అస్వస్థతకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సింగరేణి కార్మికుల కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు, కోల్ మైన్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి ఆవేదనలో కొందరు ఆత్మహత్య యత్నాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే పాల్పడుతున్న ఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరాలి అనేటువంటి డిమాండ్ కనిపిస్తుంది. 5 జాతీయ సంఘాలు మద్దతునిస్తున్నటువంటి ఈ సమ్మె ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. దీనిపైన ప్రభుత్వం తక్షణం తమ వైఖరిని ప్రకటించాలి. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా తన వైఖరిని, అసలు వారసత్వ ఉద్యోగాల పైన వారి నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ వీణవాణి. అయితే తెలంగాణలో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తెలంగాణలో పలు జిల్లాల్లో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఇక జగిత్యాల సంబంధించి మా రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, సింగరేణి కార్మికుల సమ్మె ఎలా కొనసాగుతోంది, తాజా వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండం మార్జీ 1, 2, 3 ఈ 3 ప్రాంతాల్లో కూడా వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ఈ సింగరేణి కార్మికుల సమ్మె అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. గత 6 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతున్నప్పుడు ఈ ఖచ్చితంగా ఈ సమ్మెను విఫలించడానికి యాజమాన్యంతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ రెండు కూడా కార్మికులను తీసుకురావడానికి విధుల్లోకి తీసుకురావడానికి ఇటు యాజమాన్యంతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చాలా వరకు ఈ కార్మికులు తీసుకురావడంలో సఫలమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సుమారు 50 నుంచి 60% వరకు కార్మికులు ఈ రోజు మాత్రం విధులకు హాజరవుతుండడం జరుగుతుంది. మొదటి రోజున కొంతవరకు తగ్గినప్పటికీ రాత్రి షిఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళని అలాగే ఉంటూ తర్వాత 2 మస్టర్లని వాళ్ళకి 2 జీతాలను వాళ్ళకి అందించే విధంగా సింగరేణి యాజమాన్యం ఒక రకంగా వాళ్ళని విధులకు హాజరయ్యే విధంగా ఈ చర్యలు అనేది చేపడుతుండడంతో ఈ కార్మిక సంఘాలు కూడా ఒక రకంగా వీళ్ళని ఏ రకంగా ఖచ్చితంగా ఈ వారసత్వ ఉద్యోగాలను ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తున్నాము అని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్న నేపథ్యంలో సుమారు 50 నుంచి 60% మంది విధులకు హాజరవుతున్నారు. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా 15 నుంచి 20% విధులకు
విధులకు దూరంగానే ఉంటారు. ఏదో అనారోగ్య కారణాలు లేకుంటే ఇతరత్ర కారణాల వల్ల ఖచ్చితంగా లీవ్ లో ఉంటారు. ఇప్పుడు సింగరేణి సమ్మెలో పాల్గొనేది కేవలం 20% మంది అని చెప్పేసి యాజమాన్యం పేర్కొంటుండగా 50 నుంచి 60% వరకు అంటే సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పేసి ఏది సింగరేణి అంటే కార్మిక సంఘాలు ఏదైతే సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా అంటే తాము స్వచ్ఛందంగా ఉద్యోగానికి వెళ్లే వారిని ఎవరు కూడా అడ్డుకోరాదు అని చెప్పేసి ఇప్పటికీ ఆంక్షలు విధించడం జరిగింది. ఎవరైనా అడ్డుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు అనేది తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈరోజు కరీంనగర్ రేంజ్ డిఐజీ బొగ్గువలలో శాంతి భద్రత పర్యవేక్షణలో భాగంగా ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు పాయింట్లు అనేది ఏర్పాటు చేసి ఎవరు కూడా అంటే సమ్మె చేస్తున్న వారు ఎవరు కూడా లోపలికి అంటే భూగర్భ గనులు కావచ్చు, తర్వాత ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు కావచ్చు, ఇక్కడికి కూడా లోపలికి వెళ్లకుండా అక్కడికక్కడే అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసి తరలించడం జరుగుతుంది. అయితే ఈ అరెస్ట్ల పర్వం కూడా మంచిది కాదు. మేము శాంతియుతంగా ఈ సమ్మె అనేది చేస్తున్నాము. మమ్మల్ని అడ్డుకునేందుకు అంటే సింగరేణి యాజమాన్యం ఒక రకమైన కుట్ర అనేది తనకుంది అని చెప్పేసి ఇది యాజమాన్యం అంటే ఈ సింగరేణి కార్మికులు చెప్తున్నప్పటికీ ఎవరు కూడా అంటే ఎవరిని కూడా నిర్బంధించి విధులకి హాజరు కాకుండా ఎవరు కూడా అడ్డుకోవద్దు అని చెప్పేసి మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. శ్రీనివాస్. ఓకే గోపి, చెప్పండి. అయితే సింగరేణి కార్మికుల సమ్మె 6వ రోజు కొనసాగుతుంది కదా, అయితే సింగరేణి కార్మికుల సమ్మెను విరమింపజేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇప్పటి వరకు సుమారు ప్రభావం అనేది అధిక శాతంగా అంటే ఒకప్పుడు సకల జిల్లా సమ్మెలో భాగంగా 37 రోజుల పాటు ఈ సమ్మె చేసిన నేపథ్యంలో కనీసం బొగ్గు తెల్ల కూడా అంటే బొగ్గు తీయని పరిస్థితి అనేది ఒకప్పుడు నెలకొంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ సింగరేణిలో మొట్టమొదటి అతిపెద్ద సమ్మె అని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా ప్రభుత్వం ఎంత మేరకు ఈ విధులకు హాజరవుతారు అని చెప్పేసి చూసి 1-2 సార్లు ఈ చర్చలకు పిలిచినప్పటికీ చర్చలు అనేది సఫలం కాకపోవడంతో సమ్మె కొనసాగించినప్పటికీ కేవలం 50 నుంచి 60% మంది విధులకు హాజరవుతుండడంతో ప్రభుత్వం కూడా ఒకంత ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. అంటే కనీసం 30% పైబడి విధులకు హాజరు కాకుంటే అంటే ఇప్పటి వరకు లాభాల్లో ఉన్న సింగరేణి యాజమాన్యం కాస్త నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం 50 నుంచి 60% వరకు ఈ విధులకు హాజరవుతుండడంతో పెద్దగా నష్టమనేది కనిపించకపోవడంతో ప్రభుత్వం కూడా ఒకంత చర్యలు చేపట్టినప్పటికీ ఖచ్చితంగా చర్చలు అనేవి ఇప్పటి వరకు మాత్రం జరగలేదని చెప్తూ. ఓకే, థ్యాంక్ యూ గోపి. తెలంగాణలో సింగరేణి సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సమ్మెను కొనసాగిస్తున్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని